మనం దినపత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు ఎంపీ కవిత గారు, మంత్రివర్యులు పద్మారావు గారు, వేదికపై ఉన్నటువంటి మనం యాజమాన్యం, సిబ్బంది, ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి పూర్వ ప్రముఖులందరూ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు. మీడియా మిత్రులకు వారికి కూడా నా యొక్క నమస్కారాలు. నిజంగా కూడా ఈరోజు పత్రికా రంగం ఎంతో ప్రాధాన్యత ఉన్నది. చాలా నిజమైన విషయాలు కూడా ప్రజలకు తెలవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని విషయాలను కూడా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా అట్టడున్న ప్రజలకు కావాల్సిన విషయాలు, జరుగుతున్న విషయాలు, చేయవలసిన విషయాలు పక్షపాత ధోరణి లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ మనం యాజమాన్యం ముందుకు పోతుందని చెప్పేసి యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇంకా చాలా ప్రజల యొక్క ఉదయాలను చురుకునే విధంగా ఈ పత్రిక ముందుకు సాగాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన పెద్దలు గౌరవనీయులు నిజామాబాద్ ఎంపీ అక్క కవితక్క గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మంత్రులు అన్న పద్మారావు అన్న గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మరి అదేవిధంగా మా దేవేంద్ర అన్న గారికి, మరి మనం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనం అనేది పుట్టింది జనంలోకి పరిగెత్తడానికి, జనాన్ని పరిగెత్తడానికి, ప్రతి ఒక్క సమాచారాన్ని జనానికి వినిపించడానికి ఈరోజు మనం దినపత్రిక వచ్చింది. మీరందరూ కూడా ఆహ్వానిస్తారని కోరుకుంటూ నమస్కారం. 13 ఎడిషన్ సెంటర్స్ ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 13 ఎడిషన్ సెంటర్ల నుంచి వెలువడుతూ ఉంది. మొన్న డిసెంబర్ 31కు ఆంధ్రాలో చంద్రబాబు గారు లాంచ్ చేశారు. ఇక్కడ కవిత మేడం చేతుల మీదుగా తెలంగాణలో ఎడిషన్ సెంటర్ ప్రజల అభిమానాన్ని పొందేందుకు మనం దినపత్రిక మార్కెట్లోకి రాబోతుంది. ఈ విషయాన్ని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మనం తెలుగు దినపత్రికని ఆవిష్కరించేందుకు వచ్చిన ముఖ్యులు కవిత గారికి, మినిస్టర్ పద్మారావు గారికి, అతిథులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ మనం దినపత్రిక తీసుకురావటం అనేది చాలా ఒక చారిత్రాత్మక అంశం. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి తెలుగు దినపత్రిక మనం. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి పెట్టుబడిదారులు వచ్చి హైదరాబాద్లో పెట్టేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ఒక తెలంగాణ పారిశ్రామికవేత్త వెళ్ళి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టబోతున్నాడు. ఇది దిస్ ఈజ్ ఎ హిస్టరీ. ఇది తెలంగాణలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే అంశం. అందుకని ఈ ప్రాజెక్టుని, ఈ న్యూస్ పేపర్ని ఒక ప్రజల్లోకి తీసుకెళ్ళి బాగా సక్సెస్ చేయడానికి మేమందరం కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ప్లస్ వాళ్ళతో పాటు నేను కూడా మేము అహర్నిశలు కష్టపడైనా సరే మేము ఈ పేపర్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ అనుకున్న మేరకు, వాళ్ళ ఆకాంక్ష మేరకు దీన్ని నడుపుతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దినపత్రిక ఆవిష్కరణకు విచ్చేసిన డైనమిక్ పొలిటీషియన్ మేడం కవిత గారికి, అన్నగారు పద్మారావు గారికి, ఇద్దరు కలిసే ఉన్నారు కదా, దేవేంద్ర రెడ్డి గారికి, మా చైర్మన్ గారు గాలి అనిల్ గారికి, వారి బ్రదరు గాలి గిరి గారికి, వాళ్ళ తండ్రి గారు, ఇంకా మా మిత్రుడు తండ్రి గారు శంకర్రావు గారికి, మా మిత్రులు యాదిరి గారికి, మా కొలీగ్ యూసఫ్ అలీ గారికి, శ్రీనివాస్ గారికి, రమేష్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. ఈ సభలో ఆశీనులైనటువంటి ప్రతి ఒక్కళ్ళని మనం ఫ్యామిలీ మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తుంది. మనకు తెలుసు ఈ లోకంలో
మనం అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావంతో ఏ ఇద్దరు కలిసినా మనం అనేటువంటి శబ్దోచ్చారణ లేకుండా ఏ పని ముందుకు సాగదు. ఆ కాన్సెప్ట్ మనసులో పెట్టుకొని మనం మనందరి కోసం జాగరూకతతో పనిచేస్తూ సమాజానికి చేసేటువంటి సేవలో భాగంగా మన వంతుగా మనం చేసేటువంటి కృషి మనం చేద్దాం. ప్రజలకు కావలసినటువంటి అవసరాలు తీర్చేటువంటి ఈ యజ్ఞంలో మనవంతు పాత్రగా మనం కృషి చేద్దామనేటువంటి ఒక ఆశయంతో ఈ చిరు ప్రయాణాన్ని మేము ప్రారంభించాం. మీ అందరూ ఆదరించి ఉన్నటువంటి ఈ కృషిలో మేము ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో పాటుగా వారి యొక్క సలహాలు, వారి యొక్క ఆదేశాలుగా మేము తీసుకొని ఈ పత్రికని ఒక అభ్యున్నతి వైపుకి నడిపిస్తూ ప్రజల యొక్క మనోభావాలకి చాలా దగ్గరగా ఉంటూ వాళ్ళ హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో స్టార్ట్ చేశాం. మేము దీన్ని స్టార్ట్ చేసినప్పుడు మా ఆశయం హిందూ పేపర్ ఎలా అయితే సమాజంలో మనిందో అలా మనం కూడా ఈ సమాజానికి, సమాజంలో ఉన్న ప్రజలందరూ దాన్ని ఆదరించేటువంటి స్థితికి మనం అందరం కూడా తీసుకెళ్లాలి అనేటువంటి ఆశయంతో పనిచేస్తున్నాం. మీ అందరూ ఆదరించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కొంచెం స్టేజ్ ఫియర్ అండి. 3-4 మీటింగ్స్ నుంచి ఇదే చెప్తున్నాను. ఓకే, వేదికలను అలంకరించిన పెద్దలు కవిత మేడంకి, మా అన్నగారు పద్మారావు గారికి మరియు దేవేంద్ర పద్మారావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పత్రిక 9 నెలల కిందట నాకు మా శ్రీనివాస్ గారు చెప్తా ఉంటారు, ఈ పేపరు ఒక చెట్టు కింద పుట్టింది అని. ఈ పేపర్ స్టార్ట్ అయింది ఫస్ట్ డే ఒక చెట్టు కింద. అక్కడి నుంచి 9 మంత్స్ ట్రావెల్ చేస్తూ ఈ పబ్లిక్లోకి వచ్చింది. నాకు స్టేజ్ ఫియర్ ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను. ఈ మనం పత్రిక జనం బలంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దినపత్రిక ఆవిష్కరణకు వచ్చేసిన ఎంపీ అంటే ప్రస్తుతానికి ఏమన్నా నిజామాబాద్ ఎంపీ కానీ నాకు సోదరి, నేను చెల్లె, నాకు బాగా ఆప్తురాలు కవిత గారికి, అలాగే పద్మా దేవేందర్ రెడ్డి అని చెప్పుకుంటా ఉంటాడు, ఆమె కూడా ఒక చెల్లె నాకు, ఆమె పేరు చెప్పుకొని ఉంటాడు మా దేవేందర్ రెడ్డి గారికి. ఈరోజు ఈ పత్రిక చైర్మన్ అనే సంబోధించే ముందు నా తమ్ముడు అనిల్ నాకు బాగా ఆప్తుడు. ఈ 14 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పయనించి, ఈయనతో పాటు నాకు ఇంకో సోదరుడు ఉండే శంకర్ గౌడ్ అని చెప్పేసి, ఎప్పుడు వచ్చినా కానీ నా దగ్గరికి శంకర్ గౌడ్, అనిల్, అలాగే మా టీఆర్ఎస్ పార్టీలో కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆఫీస్లో కానీ ఒకరిని మేము ఎప్పుడు చూడలేదు. చూసిందంటే శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాతనే అనిల్ని సింగిల్గా చూసింది. శంకర్ కనిపిస్తే అనిల్ని అడుగుతుండే, అనిల్ కనిపిస్తే శంకర్ గౌడ్ గారిని అడుగుతూ ఉంటారు. అలాగే అధిపతి అనిల్ గారికి, రౌతు కనకన్న, అలాగే డైరెక్టర్స్ యాదగిరి గారికి, సయ్యద్ యూసుఫ్ గారికి, రమేష్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, గిరి గారు, అలాగే మురళి, మరియు ఈనాటి సమావేశానికి వచ్చిన విలేకరుల మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేటి సమాజంలో ఒక పత్రిక తీయాలంటే, దాని ఆధిపత్యంగా ఆ పత్రిక నడిపేయాలంటే చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటుంది. అంటే ఈరోజు ఇంకా ఎదిగిన పత్రికలనే వాటి ధీటుగా వాటిని తట్టుకుంటూ నిజాలను, వాస్తవాలను మేమంతా ఎప్పుడో చర్చలు జరుపుకుంటూ ఉంటాం. ఏదైనా పత్రికలలో వార్త వస్తే ఎవడు వీడు రాసిండి ఇట్లా ఈ వార్తలు రాసిన వాస్తవాన్ని రాయకూడదు అని చెప్పి ఈరోజు మీ ఎండి గారైన అనిల్ గారు నేను కూడా మాట్లాడుకుంటూ ఉంటాండి. ఆయనకు ప్రత్యక్ష అనుభవం దీంట్లో అంతా. ఆ అనుభవానికి ఏమీ తీసిపోకుండా కూడా వాస్తవాలను, నేటి సమాజంలో జరుగుతున్న కేవలం వాస్తవాలను, మంచి ఉంటే ఖచ్చితంగా మంచిని రాయాల్సిందే,
చెడు ఉంటే దాన్ని విమర్శిస్తూ చెడుని కూడా ప్రస్తావించవలసిందే. ఆ దిశగా ఈ పత్రికను నడుపుతారని అయితే నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఆ స్థాయికి వచ్చిన అనిల్ గారి కంటే ముందు వారి తండ్రి గారు, వారి సోదరుడు డే1 నుంచి బీజేపీలో ఉన్నాడు. ఏ పార్టీలో అవసరం లేదు, కానీ నాకు కుటుంబ సభ్యులు వాళ్ళు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంత ఎత్తు ఎదిగిన అనిల్ గారి తల్లి తండ్రికి వారికి ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళ పుత్రుడు ఈ స్థాయికి ఎదిగినందుకు వాళ్ళ అదృష్టం. వారు కూడా అంటే చాలా కష్టపడి, బహుశా నేను అనుకుంటా, నాకు తెలిసి వారి అనిలే కానీ వారి నాన్నగారే కానీ చేయని బిజినెస్ లేదు. ఇది చిన్నదా పెద్దదా ఎటువంటిది అని చెప్పేసి, అంటే కింది స్థాయి నుండి అన్ని వ్యాపారాలు చేస్తూ చేస్తూ ఈ స్థాయికి ఎదిగిండు. ఈ స్థాయికి వచ్చినాక ఈ పత్రికను తీసుకొచ్చి మీ చేతిలో పెట్టిండు. దీన్ని నడిపించాల్సిన బాధ్యత విలేకరులుగా మీ అందరిపైన ఉంటుంది. ఆ పత్రికకు మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా కానీ దాని దిశానిర్దేశాన్ని ప్రొడ్యూస్ చేసేది మాత్రం మీ భారమే. అది మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ పత్రిక దినదిన ప్రవర్ధమానంగా బాగా సమాజంలో వెలుగొంది. ఇప్పుడున్న పత్రిక కంటే కూడా మనం పత్రిక అంటే ప్రతి ఒక్క పౌరుడికి ఆ పత్రిక చదవాలి, మార్నింగ్ లేవగానే మనం పత్రిక లేదా అనే తపన పడే విధంగా ఆ పత్రిక అధిపతులు కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మనం దినపత్రికకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ బిడ్డలుగా పత్రికను ఆదరించాల్సిన అవసరం ఉంది. మనం దానిలో ఉంది. నేను విజయవంతం చేయాలని మరి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కుమార్ గారు, అదేవిధంగా డైరెక్టర్ గారు శ్రీ జి యాదగిరి గారు, మరొక డైరెక్టర్ గారు డాక్టర్ సయ్యద్ యూసుఫ్ అలీ గారు, మరొక డైరెక్టర్ గారు శ్రీ వి రమేష్ కుమార్ గారు, అదేవిధంగా మరొక డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, ఎడిటర్ గారు సత్యమూర్తి గారు, మరి ఇంకొక డైరెక్టర్ గారు అనిల్ కుమార్ గారి సోదరులు గిరి గారు, స్థానిక కార్పొరేటర్ గారు సాయిబాబా గారు, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు చంద్రయ్య గారు, మరి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రౌతు కనకయ్య గారు, సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి గారు, మరి గాలి అనిల్ కుమార్ గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు, పెద్దలు, వారందరితో పాటు మరి కేసీఆర్ గారికి అత్యంత ఆప్తులు మా కుటుంబ సభ్యులు, సోదరులు, గౌరవనీయులు మంత్రివర్యులు పద్మారావు గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి, వేదిక కింద ఉన్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి చూస్తున్నాం మనం. రమేష్ గారు ఇది చెప్పకూడదు అనుకుంటానే చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు. జనరల్గా ఏ పత్రిక ప్రారంభించినా కూడా అందరం కూడా ఏం ఆకాంక్షిస్తామంటే చాలా నిష్పక్షపాతంగా ఆ పత్రిక ఉండాలని అనుకుంటాం. 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో మేము చూడడమే కాదు ఇబ్బంది పడ్డాం. చాలా సందర్భాల్లో ఒకటే వార్త, ఒక పత్రిక ఒకలాగా రాస్తుంది, ఇంకో పత్రిక ఇంకోలాగా రాస్తుంది. ఒకటే మీటింగ్ గురించి, మీటింగ్ సక్సెస్ అయిందని ఒక పత్రిక రాస్తుంది, ఒక 2 ఖాళీ కుర్చీలను చూపించి మీటింగ్ ఫెయిల్ అయిందని ఇంకో పత్రిక అదే వార్తను రాస్తుంది. అదేవిధంగా టీవీ ఛానళ్ళు కూడా మన ఆంధ్ర ఇదివరకు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీవీ ఛానల్ అన్నీ కూడా అంటే నిరంతరం ప్రజలను మరి మంచి దోవలో చూపించాల్సినటువంటి, మంచి దోవ పట్టించాల్సినటువంటి, ప్రజలకు నిజం నిష్పక్షపాతంగా చెప్పాల్సినటువంటి మీడియా అంతా కూడా ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ మొత్తం తెలంగాణ ఉద్యమంలో కొంత బయాస్డ్ ఉండే. అది కూడా మేము పలుమార్లు ఓపెన్గా చెప్పినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అయితే ఇక్కడ నుండి ఢిల్లీకి పోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ కూడా అన్నీ ఏం చక్కగలేవు. అక్కడ కూడా నార్త్ ఇండియా న్యూస్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, సౌత్ ఇండియా న్యూస్ని పెద్ద పట్టించుకుంటాడే ఉండడు. ఇన్ని ఇంగ్లీష్ ఛానళ్ళు ఉంటే వ్యూవర్షిప్ ఎక్కువ సౌత్ ఇండియాది ఉంటుంది, కానీ న్యూస్ మొత్తం నార్త్ ఇండియాది ఉంటుంది. ఇంగ్లీష్ న్యూస్లో కంప్లీట్గా మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. సో ఈ అల్టిమేట్గా ఒక ప్రజాస్వామ్య దేశంగా నడుస్తున్నటువంటి భారతదేశంలో మరి పత్రికలు మనం 4th పిల్లర్ ఆఫ్ 4th ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ అని అనుకుంటాం. అటువంటి సందర్భంలో నిష్పక్షపాతంగా పత్రికలు ఇవ్వాలి ఉన్నటువంటి సందర్భంలో సరే కమర్షియల్ ఆబ్లిగేషన్స్ కావచ్చు, పత్రిక నడపడానికి అయ్యేటటువంటి భారం కావచ్చు, పత్రిక పెట్టాలంటే కూడా అనుకున్న దానికన్నా డబుల్ త్రిబుల్ అవుతుంది. మామూలు విషయం కాదు. పెట్టడం ఒక దాంతో మొదలు పెడతాం,
కానీ దాటిపోతూనే ఉంటుంది. సో ఇవన్నిటి సందర్భంగా కూడా యాజమాన్యాన్ని కూడా మనం పెద్దగా అనలేని పరిస్థితి ఉంటుంది. అన్న చెప్పినట్టు రమేష్ కుమార్ గారు, జర్నలిస్టులకు కూడా వారి వారి ఇబ్బందులు ఉంటాయి, వారిని ప్రలోభ పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి, వ్యక్తులు ఉంటారు, సంస్థలు ఉంటారు. దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో వార్తలు వక్రీకరణకు గురి కావచ్చు. ఇవన్నీ ఇన్ని అంశాల మధ్యలో మరి ఒక పత్రిక పెట్టడం, దాన్ని సజావుగా నడపడం, అన్నిటికన్నా ముఖ్యంగా అన్బయాస్డ్గా నిష్పక్షపాతంగా నడపడం అంటే డెఫినెట్గా కత్తి మీద సాము లాంటి వ్యవహారమే, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయినా ఈ వ్యవహారంలో తప్పకుండా మనం టీం మొత్తం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ భారతదేశంలో మనం ప్రజానికం చూసుకుంటే ఎక్కువ మనకు అందరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు. 64% అఫీషియల్ మన లిటరసీ రేట్ ఉన్నది. అయినప్పటికీ ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళే విధంగా మన భారతదేశంలో జరిగినట్టుగా ఎక్కడా జరగవు. ఇప్పటికీ అమెరికాలో పేపర్ బ్యాలెట్ జరిగితే మన దగ్గర మాత్రం ఈవీఎంలో ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ రిజల్ట్ మీద ఎవరు కూడా డిస్ప్యూట్ చేయరు. మళ్ళీ అందరం కూడా ఒప్పుకుంటాం, ప్రజల యొక్క ఒపీనియన్ని మన ఒపీనియన్గా మనం ఒప్పుకుంటాం. కాబట్టి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మన భారతదేశంలో ఉన్న ప్రజానీకము ఖచ్చితంగా చదువు వచ్చినా రాకపోయినా ఒక ప్రజాస్వామ్య విలువలను కోరుకుంటారు. అంటే మరి పత్రికలు చదివే ప్రజలు ఎంత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారో ఆ పత్రికలు నడిపే వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. బుద్ధిజీవులు పైగా చదివినటువంటి వార్తను 10 మందికి చెప్పి ప్రభావితం చేసే వాళ్ళే పత్రికలు చదువుతారు. కాబట్టి ఒక ఇంటలెక్చువల్ వర్గాన్ని అంతటిని కూడా ఆకట్టుకునే విధంగా చాలా మంచి వార్తలు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనం భారతదేశ చరిత్ర చూసుకున్నట్టయితే స్వాతంత్రానికి ముందు పత్రికలు పెట్టి ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి చరిత్ర చూస్తాం. ఆ తర్వాత నిజాం కాలంలో మన తెలంగాణలో కూడా అదే వారసత్వం కొనసాగింది. ఎక్కడున్నారు మీకు కవులు అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు పత్రిక పెట్టి, గోల్కొండ పత్రిక పెట్టి నడిపించినటువంటి చరిత్ర తెలంగాణలో ఉన్నది. ఆనాటి నిజాం రాజు వ్యతిరేకంగా షోయబుల్లా ఖాన్ గారు మరి పత్రికను నడిపి ఆనాడు జరిగేటటువంటి దాష్టికాలని చెప్తే తను హత్యకు కూడా గురైనాడు. అయినప్పటికీ జర్నలిస్టిక్ వాల్యూస్ని వదిలిపెట్టకుండా ఈ నేల మీద ఆ వారసత్వం ఉన్నది. మరి ఆ వారసత్వాన్ని తప్పకుండా మనం కొనసాగిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉన్నటువంటి అవసరాలు ఏంటి, మనకు ఎందుకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పత్రికలు కొత్తగా తమ విధానాన్ని ఆవిష్కరించుకోవాలి అని కూడా అందరం ఆలోచించుకోవాలి. తెలంగాణ ఏర్పడక ముందు మనకు ఒక రకమైనటువంటి అవసరం ఉండే, ఉద్యమానికి సంబంధించి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి చెప్పాల్సినటువంటి అవసరం ఆనాడు ఉండే. ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో అన్ని వర్గాల ప్రజలకు జరగాల్సిన న్యాయం జరుగుతున్నదా, అన్ని వర్గాల ప్రజలకు అందాల్సినటువంటి వనరులు సరిగ్గా అందుతున్నాయా లేవా అని తప్పకుండా చూసి ఒక అద్దంలాగా గవర్నమెంట్ కూడా ప్రతిబింబించే విధంగా పత్రికలు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే మైనారిటీ వాయిస్ వినిపించాలి. బలం లేని వాడు గొంతుకను వినిపిస్తేనే అది నిజమైనటువంటి పత్రిక అవుతుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ గొంతు అందరూ కూడా వినిపిస్తారు. నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి మా గొంతును ఇంకా బలంగా వినిపించాలి మనం అని కోరుకుంటాను. కాబట్టి కానీ ప్రభుత్వంతో పాటు బలం లేని వారి గొంతు, మైనారిటీల గొంతు, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారి గొంతు, మహిళల యొక్క గొంతును తప్పకుండా ఈ మనం పత్రిక ప్రతిఫలించాలని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణలో మనందరికీ తెలుసు మనది ఒక బ్యూటిఫుల్ కల్చర్, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం కూడా కలిసి ఉండేటటువంటి కల్చర్. కాబట్టి ఈ పత్రికలో రాజకీయపరమైనటువంటి వార్తలే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వార్తలు, మత సామరస్యానికి సంబంధించినటువంటి వార్తలు, అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా అన్ని అంశాలకు సంబంధించినటువంటి వార్తలు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మాటి మాటికి దాదాపుగా ఒక 10 సార్లు రమేష్ కుమార్ గారు జర్నలిస్టుల విలువల కోసం ఈ పత్రికను పెట్టినాం, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ పత్రిక పెట్టినారని చెప్పినారు. సంక్షేమం తప్పకుండా జరగాల్సిందే. సంక్షేమంతో పాటు క్వాలిటీ ఆఫ్ జర్నలిస్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. తప్పకుండా వారికి నిరంతరం ట్రైనింగ్ ఇస్తూ ఒక వరల్డ్ క్లాస్ జర్నలిస్టులు మన దగ్గర తయారు కావాలి. ఎందుకంటే ఇన్ని పత్రికలు మనం ఇన్ని రోజుల నుండి చూస్తున్నాం. అప్పుడెప్పుడో తెహల్కాలో వచ్చినటువంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తర్వాత మళ్ళీ ఎక్కడా పెద్దగా మనకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అన్నది కనిపించదు. కాబట్టి ఆ కొత్త ట్రెండ్స్ అన్నిటిని కూడా అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు జర్నలిస్టులకు కూడా సంస్థ లోపల ఫ్రీడమ్ ఇస్తూ నడిపితేనే ఓ పక్క వాళ్ళ వికాసం కూడా జరుగుతుంది, వాళ్ళ అభివృద్ధి కూడా ఆటోమేటిక్గా జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈనాడు ఈ మొత్తం టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా ఎడిటర్ గారిది, సర్క్యులేషన్ చూసే వాళ్ళది చాలా పెద్ద పాత్ర ఉంటుంది. మీకు ఇప్పుడు
చాలా ఓపిక అవసరమవుతుంది, ఒక 2 సంవత్సరాలు అయితే. ఎందుకంటే ఒక వార్త వేస్తే రియాక్షన్ వస్తుంది, వేయకపోతే కూడా రియాక్షన్ వస్తుంది. కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ దాంతోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్ని కూడా చూసుకుంటూ నడుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఎఫిషియెంట్గా నిర్వహించేటటువంటి టీం మరి ఉన్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అనిల్ కుమార్ గారి గురించి ఒక మాట తప్పకుండా చెప్పాలి. ఇక్కడ ఉద్యమ సందర్భం నుంచి కూడా మా కుటుంబంలో, టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఉద్యమ సందర్భంలోనే కాదు ఇప్పటి వరకు కూడా అదే ఆత్మీయతను కొనసాగిస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి మరి పార్టీలో రాజకీయంగా మంచి అవకాశాలు వచ్చే విధంగా మా పెద్దన్న నా తమ్ముడని చెప్పింది కాబట్టి బాధ్యత పజ్జననే తీసుకొని వారి ఫ్యూచర్ని పొలిటికల్గా కూడా మరి నడిపించే విధంగా వారు ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ చివరిగా ముగించే ముందు కాళోజీ అన్న ఒక మాట, నా నుంచి మా వరకు చేరుకుంటే కుటుంబం బాగుపడుతుంది, నేను నుండి మనం వరకు పోతే సమాజం బాగుపడుతుంది. మరి పేరులోనే మనమని పెట్టుకున్నారు. పేరు వినంగానే సంఘటిత శక్తి గుర్తొస్తుంది. మాలాగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికైతే చాలా ఇన్స్పిరేషనల్గా ఉండేటటువంటి నేమ్ ఇది. మరి ఇది అందరినీ కూడా జాగృత పరుస్తుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చెట్టు కింద ఈ పత్రిక పుట్టిందన్నారు. చెట్టు కిందనే బుద్ధుడు జ్ఞానోదయమైంది. చెట్టు కిందనే మరి మొత్తం సమాజం కూడా వికాసానికి ఆనాడు నాంది పలికింది. కాబట్టి మనం పత్రిక కూడా పేరులో ఉన్నంత సంఘటిత శక్తిని సమాజంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. పైగా టెక్నాలజీ పరంగా అందిపుచ్చుకోవాల్సినటువంటి సందర్భాన్ని ముందే గమనించి వెబ్ వర్షన్ని కూడా లాంచ్ చేయడం, దాంతోపాటు అప్లికేషన్ కూడా ఒక యాప్ని కూడా క్రియేట్ చేయడం అన్నది వారి ముందు చూపును తెలుపుతా ఉన్నది. వారు ఉట్టిగా ఏదో అట్లా వచ్చిపోవడానికి కాదు, ఇక్కడ బలంగా ఉండడానికే వచ్చినట్టుగా మరి ఇవంతా ప్లానింగ్ కూడా అర్థమవుతా ఉన్నది. దాంతోపాటు మీరు టీవీ ఛానల్ కూడా లాంచ్ చేస్తా అని చెప్తున్నారు. దానికి కూడా మీకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, I'm Minikali. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.